హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అపెక్స్ బడ్డీ. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఎల్డబ్ల్యూసి రిలేటెడ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇంటర్వ్యూలో ఎలా అడగొచ్చు ఏంటి అనేది డిస్కస్ చేసుకుందాము. సో బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు డిస్కస్ చేసుకుందాం. బట్ ఈ వీడియోలో ఈ పార్ట్ వచ్చేసి బేసిక్ ఎల్డబ్ల్యూసి రిలేటెడ్ క్వశ్చన్స్ని మన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని అండ్ ఆన్సర్స్ని డిస్కస్ చేసుకుందాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ ఎల్డబ్ల్యూసి. సో ఒక క్వశ్చన్కి మనం ఒకేలా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎల్డబ్ల్యూసి మీద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఎలా చెప్పాలి ఏంటి అనేది ఒక ఐడియా ఉంటుంది వాళ్ళకి. సో మీరు కూడా ఏంటంటే ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా చదవాలి, నేర్చుకోవాలి అనేది ఏమీ లేదు. సో ఎల్డబ్ల్యూసి మీరు దీన్ని చదివి ఈ సెంటెన్స్ని మీకు ఏం అర్థమైంది దాన్ని మీ ఓన్ లాంగ్వేజ్లో మనం సెంటెన్స్ నీట్గా ఫ్రేమ్ చేసి చెప్పడం నేర్చుకుంటే చాలు. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు వాట్ ఈజ్ ఎల్డబ్ల్యూసి అనేది ఇట్స్ మోస్ట్లీ ద కామన్ వెబ్ స్టాండర్డ్స్ అండ్ ఏ థిన్ లేయర్ ఆఫ్ స్పెషలైజ్డ్ సర్వీస్ టు మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ ఫిట్ for modern rich UI implementations in Salesforce. This thin layer of specialized service contains base components. సో ఇదంతా మనం చదవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూసుకుంటే ఇంకో డెఫినేషన్ మనకు. సో వాట్ హియర్ దే ఆర్ టెల్లింగ్ లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్ ఆర్ యూజర్ ఇంటర్ఫేస్ ఫ్రేమ్వర్క్. ఓకే, ఇది మనం కన్ఫర్మ్గా మెన్షన్ చేయాలి. It is a user interface framework that is Salesforce developers use to create customized pages and functions on the Salesforce platform. సో ఇలా చెప్పినప్పుడు ఏంటంటే సింపుల్గా ఉంటుంది అండ్ వినే వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతుంది, రైట్? మనకు కూడా చదివినప్పుడు క్లారిటీగా సింపుల్గా అర్థమయ్యేలా ఉంది. సో మనం ఇంటర్వ్యూలో ఇలా ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ఇలా వర్డ్స్ యూస్ చేయాలి అనేది మ్యాండేటరీ లేదు. ఓకే, మనం ఏదైతే కన్వే చేస్తున్నామో ఇంటర్వ్యూవర్కి అది క్లియర్గా క్లారిటీగా ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. సో వాట్ ఈజ్ ఎల్డబ్ల్యూసి అని అడిగినప్పుడు మనం ఇది చెప్తే సరిపోతుంది. ఇట్ ఈస్ ఏ యూజర్ ఇంటర్ఫేస్ ఫ్రేమ్వర్క్ దట్ Salesforce developers use to create customized pages or functions or components ఏదైనా చెప్పొచ్చు. అండ్ ఇక్కడికి వస్తే ఎల్డబ్ల్యూసి యూజెస్ స్టాండర్డ్ జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్, HTML, CSS వితౌట్ థర్డ్ పార్టీ ఫ్రేమ్వర్క్. సో ఇంకొక విధంగా ఎలా అడగొచ్చు అంటే ఎల్డబ్ల్యూసి బండిల్. వాట్ ఈజ్ ఎల్డబ్ల్యూసి బండిల్ ఇలా అడగొచ్చు. లేదంటే డిఫరెన్స్ బిట్వీన్ ద ఆర్ అండ్ ఎల్డబ్ల్యూసి అడగొచ్చు. సో వీటిలో మనం పాయింట్స్ గ్యాదర్ చేసుకోవచ్చు. సో ఎలా అంటే విల్ డిస్కస్. సో వాట్ ఈజ్ బండిల్ ఇన్ ఎల్డబ్ల్యూసి అని అడిగితే దీంట్లో వచ్చేసి మనకు 3 ఉంటాయి: HTML, JS అండ్ మెటా XML. CSS అండ్ SVG అనేవి మనకు ఒకవేళ రిక్వైర్డ్ అయితే మనము వాటిని యాడ్ చేసుకోవచ్చు ఫైల్కి. ఓకే, రిక్వైర్డ్ లేకపోతే మనకి 3 చాలు అనుకుంటే ఎనఫ్. సో ఇక్కడ ఈ ఫ్రేమ్వర్క్లో చూసుకుంటే HTMLని ఎందుకు యూస్ చేస్తాము, JSని అంటే జావా స్క్రిప్ట్ నథింగ్ బట్ ఎందుకు యూస్ చేస్తాము, అండ్ మెటా XML యూస్ చేసి ఏం చేస్తాము. సో పర్పస్. ఓకే, సో HTML నార్మల్గా మనకేంటి యూఐలో మనం ఏదైతే డిస్ప్లే చేయాలనుకుంటున్నామో ఏంటి ఈ పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కానీ ఇది వచ్చేసి UI అంటాం. సో దీంట్లో మనకు ఒకటి ఎలా కనబడాలి, ఇక్కడ క్విక్ ఫైండ్ ఉంది, ఇక్కడ సెర్చ్ ఉంది, ఇక్కడ ఇంకో సెటప్ ఉంది సెర్చింగ్కి. సో ఇదేంటంటే నథింగ్ బట్ UI. సో ఎలా ఉండాలి ఏంటి ఒక పేజ్ అనేది మనం డిసైడ్ చేసుకుంటాం. సో దానికి మనం HTMLని యూస్ చేస్తాం.
సో జావా స్క్రిప్ట్లో ఏం చేస్తాము అంటే టు కంట్రోల్ ది డేటా వ్యూ. ఇప్పుడు మనం ఈ సేల్స్ ఫోర్స్లో చూసుకుంటే డేటా వ్యూ మనకి ఎలా ఉంది, ఆబ్జెక్ట్ మేనేజర్ని క్లిక్ చేస్తే ఇలా మనకు ఆబ్జెక్ట్ రిలేటెడ్ ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది, రైట్? సో మనకు ఏ ఆబ్జెక్ట్ అయితే కావాలనుకుంటున్నామో అది ఇక్కడ నుండి ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నుండి సెర్చ్ చేసుకోవచ్చు. అలా ఇలా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ఆప్షన్స్, క్విక్ ఫైండ్, సెటప్, యాప్ ఓపెన్ చేయడానికి. సో ఇదంతా ఏంటంటే నథింగ్ బట్ డేటా రిలేటెడ్. సో సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ డేటా రిలేటెడ్ మనం కోడింగ్ ఎక్కడ చేస్తామో ఏంటి అంటే జేఎస్లో చేసుకుంటాం. ఓకే, అండ్ హలో వరల్డ్. ఓకే, విల్ డిస్కస్ ఇట్. మెటా ఎక్స్ఎంఎల్ ఎందుకు మ్యాండేటరీ ఏంటి అంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంపోనెంట్ని క్రియేట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి, అజ్యూమింగ్ మై న్యూ కాంపోనెంట్ నేమ్ ఈస్ హలో వరల్డ్. ఓకే, మనం ఒక హలో వరల్డ్ అనే ఎల్డబ్ల్యూసి కాంపోనెంట్ని క్రియేట్ చేసాం. ఓకే, ఫర్ ఈచ్ కాంపోనెంట్ 3 మ్యాండేటరీ ఫైల్స్ విల్ బి ఆటో జనరేటెడ్. వాళ్ళ రిక్వైర్మెంట్ అది. ఓకే, సో మనం దీని రిలేటెడ్ నా యూఐ పేజ్ ఎలా ఉండాలి ఏంటి అనేది హెచ్టిఎంఎల్లో డిక్లేర్ చేసుకుంటాము. అండ్ సేమ్ జేఎస్లో ఏంటి నేనేం చూపించాలనుకుంటున్నాను డేటా అనేది ఇక్కడ డిక్లేర్ చేసుకుంటాం, రైట్? సో ఇప్పుడు ఏంటి, మనకు సేల్స్ ఫోర్స్లో చూసుకుంటే రికార్డ్ పేజ్ ఉంటుంది, హోమ్ పేజ్ ఉంటుంది, డీటెయిల్ పేజ్, ఇలా పేజెస్ ఉంటాయి, రైట్? సో ఎక్కడ యూస్ చేయాలి ఆ కాంపోనెంటు, నథింగ్ బట్ పర్మిషన్ టైప్. ఓకే, సో పర్మిషన్ మనము ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ ఈ మెటా ఎక్స్ఎంఎల్లో మనము టార్గెట్ని ఫిక్స్ చేస్తాం. యాప్ బిల్డర్లో యూస్ చేసుకోవాలి అనుకుంటే రికార్డ్ పేజ్, యాప్, హోమ్ పేజ్, ఇలా మనకు టార్గెట్స్ ఉంటాయి. ఆ టార్గెట్స్ మనం ఇక్కడ డిక్లేర్ చేస్తేనే మనం క్రియేట్ చేసే కాంపోనెంట్ని మనం ఆ పర్టికులర్ ప్లేస్లో ఇన్సర్ట్ చేసుకోగలుగుతాం. ఓకే, సో వాట్ ఈజ్ ఎల్డబ్ల్యూసి అండ్ వాట్ ఈజ్ బండిల్ ఇన్ ద ఎల్డబ్ల్యూసి? 2 questions. అండ్ జస్ట్ వాట్ ఈజ్ ఎల్డబ్ల్యూసి అండ్ వాట్ ఈజ్ బండిల్ అన్నప్పుడు జస్ట్ మీరు డెఫినేషన్ చెప్పేసి స్టాప్ చేయకుండా వాట్ ఈజ్ ఎల్డబ్ల్యూసి అన్నా, వాట్ ఈజ్ బండిల్ అన్నా మీరు ఇవన్నీ చెప్పాలి. సో వాట్ ఈజ్ ఎల్డబ్ల్యూసి అనేది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి, దెన్ సెకండ్ థింగ్ అందులో బండిల్ వచ్చేసి ఇలా ఉంటుంది, హెచ్టిఎంఎల్, జేఎస్ అండ్ మెటా ఎక్స్ఎంఎల్ అండ్ సిఎస్ఎస్ అండ్ ఎస్విజి అనేవి ఇఫ్ రిక్వైర్డ్ మనము యాడ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఎక్స్ప్లెయిన్ దెమ్, హెచ్టిఎంఎల్ ఎందుకు, జేఎస్ ఎందుకు, మెటా ఎక్స్ఎంఎల్ ఎందుకు అనేది. సో దీన్ని బట్టి ఏంటంటే మీకు ఎల్డబ్ల్యూసి మీద మంచి గ్రిప్ ఉంది, మీరు చెప్పే విధానాన్ని బట్టి వాళ్ళకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, అండ్ విల్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో ఎల్డబ్ల్యూసి యూస్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? చాలా చెప్పొచ్చు. ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళైతే ఒకలా చెప్తారు. ఓకే, నార్మల్గా అందరూ చెప్పగలిగే అడ్వాంటేజెస్ ఏంటి? యూజర్ ఫ్రెండ్లీ అండ్ టైం సేవింగ్, ఇంకా ఫ్రేమ్వర్క్ ఫ్రెండ్లీగా ఉంటుంది కంపేర్ టు ఆరా, అండ్ బండిల్ కూడా చెప్పొచ్చు మనము. సో బండిల్ కూడా కంపేర్ చేస్తే మనకు ఎల్డబ్ల్యూసిలో తక్కువ ఉంటుంది అండ్ ఆరాలో ఎక్కువ ఉంటాయి. సో రియల్ టైం మీరు ఏమైనా ఎక్స్పీరియన్స్ చేసి మీకు ఈజీగా అనిపించినవి ఏమైనా మీకు గుర్తుకుంటే అవి చెప్పొచ్చు, లేదు అనుకుంటే అడ్వాంటేజెస్ మీరు నోట్ డౌన్ చేసుకోండి. సో మనకు ఒక్కొక్క వెబ్సైట్ ఒక్కొక్కలా ఆన్సర్ ఇస్తుంది. సో నార్మల్గా లైట్ వెయిట్ ఎల్డబ్ల్యూసి వచ్చేసి అండ్ యూజర్ ఫ్రెండ్లీ, టైమ్ సేవింగ్, వెబ్ స్టాండర్డ్స్ని యూస్ చేసి చేస్తాం మనము. ఓకే, విచ్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ ద ఆరా. ఓకే, అండ్ ఎల్డబ్ల్యూసిని మనం ఎక్కడ కావాలన్నా కాల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆరా నుండి కాల్ చేయాలంటే కూడా కాల్ చేయొచ్చు, కానీ ఆరా నుండి ఎల్డబ్ల్యూసి నుండి ఆరాని కాల్ చేయలేం. ఓకే, so note down this.
అండ్ ఇంకొకటి వచ్చేసి వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఆరా అండ్ ఎల్డబ్ల్యూసి, ద మోస్ట్ ఇంటర్వ్యూవర్స్ అడిగే క్వశ్చన్. సో ఆరా వచ్చేసి ఫ్రేమ్వర్క్ చూసుకుంటే ఆరా కాంపోనెంట్ ఆర్ బిల్డ్ యూజింగ్ HTML అండ్ జావాస్క్రిప్ట్ అండ్ HTML బేస్ చేసుకొని ఆరా కాంపోనెంట్స్ని క్రియేట్ చేస్తాం. అండ్ ఇది కూడా అంతే కదా, ఎల్డబ్ల్యూసి అంటే ఎల్డబ్ల్యూసి ఈజ్ బిల్డ్ డైరెక్ట్లీ ఆన్ ద వెబ్ స్టాక్. ఓకే, మనం డైరెక్ట్గా వెబ్ స్టాక్ మీద బిల్డ్ చేస్తాం ఎల్డబ్ల్యూసిని. ఆరాని మనం అలా చేయలేము. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఫ్రేమ్వర్క్ రిలేటెడ్. అండ్ కంపాటబిలిటీ చూసుకుంటే ఆరా కాంపోనెంట్స్ కెన్ నాట్ బీ యూస్డ్ ఇన్సైడ్ ఎల్డబ్ల్యూసి. ఇందాకే డిస్కస్ చేసుకున్నాం కదా, ఆరా కాంపోనెంట్స్ని మనం ఎల్డబ్ల్యూసి నుండి కాల్ చేయలేము, కానీ ఎల్డబ్ల్యూసిని మనం ఆరా నుండి కాల్ చేయాలనుకుంటే కాల్ చేయొచ్చు. దిస్ ఈస్ ద కంపాటబిలిటీ. అంటే ఇంటర్వ్యూవర్స్ మనల్ని ఇక్కడ ఇంకోలా కూడా అడగొచ్చు, కెన్ ఐ కాల్ ఎల్డబ్ల్యూసి ఫ్రమ్ ఆరా ఆర్ వాయిస్ వర్సా ఈజ్ పాసిబుల్. అంటే ఆరా నుండి మనం ఎల్డబ్ల్యూసిని కాల్ చేయొచ్చా? ఎస్, కాల్ చేయొచ్చు. అండ్ ఎల్డబ్ల్యూసి నుండి ఆరాని కాల్ చేయొచ్చా? చేయలేము. అంటే వన్ వే కాలింగ్ మాత్రమే పాసిబుల్ అవుతుంది. టూ వే అంటే వాయిస్ వర్సా అనేది ఒకదాని నుండి ఒకదానికి మనం కాల్ చేయలేము. సో దిస్ ఈస్ కంపాటబిలిటీ. పెర్ఫార్మెన్స్ చూసుకుంటే లైట్నింగ్ కాంపోనెంట్స్ టేక్ లాంగర్ టు బిల్డ్ అండ్ డెలివర్. వీటితో కంపేర్ చేసుకుంటే ఎల్డబ్ల్యూసితో వీటిని కాంపోనెంట్స్ని బిల్డ్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది, అంతే కదా. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మనము డెవలపర్ కన్సోల్లో కన్ఫర్మ్గా టైప్ చేయాలి. అదే ఎల్డబ్ల్యూసిని తీసుకుంటే మనకు ఫ్రేమ్వర్క్ ఇచ్చేస్తుంది స్టాండర్డ్ది, రైట్. సో ఎల్డబ్ల్యూసి ఇంప్రూవ్స్ ది పెర్ఫార్మెన్స్ అండ్ ఆర్ మచ్ ఫాస్టర్ టు డిప్లాయ్. అండ్ ప్లాట్ఫామ్ డిపెండెన్సీ, ఆరా కాంపోనెంట్స్ ఆర్ సేల్స్ఫోర్స్ ప్లాట్ఫామ్ డిపెండెంట్. సో ఇవి వచ్చేసి డిపెండెంట్, ఇవి కాదు. ఎల్డబ్ల్యూసి ఆర్ నేటివ్లీ సపోర్టెడ్ ఇన్ ద బ్రౌజర్ అండ్ మచ్ నాలెడ్జ్ ఆఫ్ సేల్స్ఫోర్స్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. సో మనం అంతే కదా, ఆరా కాంపోనెంట్స్ బిల్డ్ చేయాలనుకుంటే కన్ఫర్మ్గా మనకు డెవలపర్ కన్సోల్ కావాలి. ఎల్డబ్ల్యూసి కాంపోనెంట్స్ని బిల్డ్ చేయడానికి మనకు అవసరం లేదు. లైక్ VS కోడ్ ఇలా డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీరు కాంపోనెంట్ని బిల్డ్ చేసుకోవచ్చు, రైట్. దానికి ఎల్డబ్ల్యూసి సేల్స్ ఫోర్సే కావాలా అంటే అవసరం లేదు. డెవలపర్ రిసోర్సెస్, సో ఏం కావాలి? యూ కెన్ ఎడిట్ ఆర్ డిజైన్ కాంపోనెంట్ ఇన్ ద డెవలపర్ కన్సోల్. ఇందాక చెప్పుకున్నాం కదా, డెవలపర్స్కి కన్ఫామ్గా ఆరా కాంపోనెంట్ బిల్డ్ చేయాలంటే సేల్స్ ఫోర్స్ ఆర్గ్ అనేది మస్ట్ అండ్ షుడ్. దీనికి అవసరం లేదు. VS కోడ్ ఇలా అందులోనే మనం కంప్లీట్ కాంపోనెంట్ని బిల్డ్ చేసుకొని అక్కడ ఎగ్జిక్యూట్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు ఎలా వర్క్ అవుతుంది ఏంటి. యాస్టీస్గా మనకు రిక్వైర్మెంట్కి తగ్గట్టు కాంపోనెంట్ ఉందా లేదా ఇవన్నీ కూడా సేల్స్ ఫోర్స్ ఆర్గ్తో సంబంధం లేకుండా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ డేటా బైండింగ్ చూస్తే ఇది వచ్చేసి 2 వే దీంతో పాసిబుల్ అవుతుంది, దీంట్లో వచ్చేసి 1 వే. అండ్ కమ్యూనికేషన్, you use application events to communicate between the components in different DOM hierarchies. So ఇది చూసుకుంటే in LWC you use lightning message service to communicate between the components in the different DOM hierarchies. సో ఇక్కడ ఈవెంట్స్ ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి LMS లైట్నింగ్ మెసేజ్ సర్వీస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది కదా మనకి ఎల్డబ్ల్యూసిలో. కమ్యూనికేట్ చేయడానికి డేటా అంటే మనకి డేటా కమ్యూనికేట్ రిలేటెడ్ చాలా ఉన్నాయి, చైల్డ్ టు పేరెంట్,
పేరెంట్ టు చైల్డ్ చేయాలంటే ఏంటి, ఎలాంటి రిలేషన్ లేకపోతే ఎలా చేస్తాము, పబ్ సబ్బు, ఎల్ఎంఎస్, ఇలా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో మీరు చెప్పాలనుకుంటే ఇవన్నీ కూడా ఎల్డబ్ల్యూసిలో మనం మెన్షన్ చేయొచ్చు. ఓకే. అండ్ మోడర్న్ జావా స్క్రిప్ట్ డెవలప్మెంట్. సో చెప్పాలనుకుంటే చెప్పొచ్చు ఈ పాయింట్, లేదు అనుకుంటే ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఫ్రేమ్వర్క్ రిలేటెడ్ ఏం మాట్లాడాలి, కంపాటబిలిటీ రిలేటెడ్ ఏం మాట్లాడాలి, పర్ఫార్మెన్స్కి వస్తే ఆరా ఎలా పర్ఫామ్ చేస్తుంది, అండ్ ఎల్డబ్ల్యూసి ఎలా ఉంటుంది, అండ్ ప్లాట్ఫామ్ డిపెండెన్సీ ఎలా ఉంటుంది ఆరాకి, దేనికి, డెవలపర్స్కి రీసోర్సెస్ ఏం కావాలి. ఓకే. అండ్ డేటా బైండింగ్. ఈ డేటా బైండింగ్ రిలేటెడ్ మనల్ని ఇంకా కూడా అడగొచ్చు. మనం ఫర్దర్ నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాము. లైక్ డేటా కమ్యూనికేషన్స్ ఎలా చేసుకుంటాం, ఏంటి, రిలేషన్ ఉంటే ఎలా చేస్తాం, రిలేషన్ ఏమీ లేకపోతే ఎలా చేస్తాం, ఇలా. ఓకే. సో ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్. ఫస్ట్ ఎల్డబ్ల్యూసి నుండి స్టార్ట్ చేస్తాము. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఈ క్వశ్చన్స్ అన్నింటి గురించి డిస్కస్ చేసుకున్నాము. వాట్ ఈజ్ ఎల్డబ్ల్యూసి, ఆన్సర్ ఎలా చేయాలి, వాట్ ఈజ్ ఎల్డబ్ల్యూసి బండిల్ ఆర్ ఎక్స్ప్లెయిన్ బండిల్ అబౌట్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎల్డబ్ల్యూసి బండిల్. ఓకే, ఇలా కూడా అడగొచ్చు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎల్డబ్ల్యూసి అండ్ ఆరా, కెన్ ఐ కాల్ ఆరా ఫ్రమ్ ఎల్డబ్ల్యూసి, నో, రైట్. అండ్ వాయిస్ వర్సా, ఈజ్ ఇట్ పాసిబుల్, నో. ఎల్డబ్ల్యూసిని మనం ఆరా నుండి కాల్ చేయొచ్చు, బట్ ఆరాని ఎల్డబ్ల్యూసి నుండి కాల్ చేయలేం. కెన్ ఐ కాల్ ఎల్డబ్ల్యూసి ఫ్రమ్ ఆరా, ఎస్, ఎల్డబ్ల్యూసిని ఆరా నుండి కాల్ చేయొచ్చు. ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ హియర్. కెన్ వి డిప్లాయ్ ఎ ఫైల్ విత్ ఎంటీ సిఎస్ఎస్ ఫైల్, నో, కాల్ చేయలేం. సిఎస్ఎస్ ఫైల్ని ఎంటీగా పెట్టి ఫైల్ని మనం డిప్లాయ్ చేయలేం. ఓకే. అండ్ అడ్వాంటేజెస్ ఏంటి, లైక్ మనం మాట్లాడుకున్నాం కదా కొన్ని అడ్వాంటేజెస్, వాటి గురించి క్లియర్గా మీరు నోట్స్ రాసుకుంటే ఈజీ అయిపోతుంది. లైక్ లేటెస్ట్ వెబ్ స్టాండర్డ్స్ని యూజ్ చేస్తుంది, అండ్ యూజ్ చేయడానికి ఫ్రేమ్వర్క్ అనేది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి కదా, మనకి సేల్స్ ఫోర్స్ అవసరం లేదు కాంపోనెంట్స్ బిల్డ్ చేయడానికి. ఓకే, ఇలా వెబ్ స్టాక్ ఉంటే సరిపోతుంది. సో విఎస్ కోడ్ వీటి త్రూ మనం కాంపోనెంట్స్ని బిల్డ్ చేయొచ్చు. ఆరాకి అయితే మనకి ఎక్కువ టైం పడుతుంది. అండ్ దెన్ సేల్స్ ఫోర్స్ ఆర్గోలోనే మనం కన్ఫర్మ్గా ఆరా కాంపోనెంట్స్ని క్రియేట్ చేసుకోగలుగుతాం. దెర్ ఇస్ నో ఆప్షన్. అండ్ ఎల్డబ్ల్యూసి కాంపోనెంట్స్ని మనం డెవలపర్ కన్సోల్ నుండి క్రియేట్ చేయొచ్చా అంటే చేయలేము. ఓకే, సో యూ కెన్ టేక్ సమ్ మోర్ అడ్వాంటేజెస్ అండ్ బెటర్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ద ఇంటర్వ్యూ. This is all about for today. Thanks for watching this video. We'll see you with another set of questions and answers in the next video. Until then, thank you and bye bye.